పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పార్లమెంటేరియన్ అండి, ఒక ఎంపీని తీసుకొని పోయి మీరు చితకబాదారే, అంతకన్నా ఘోరమే. మా పార్టీ నాయకుడే మేము ఎవరిని కొట్టాము సార్? మీ పార్టీ నాయకుడు ఒక ఎంపీని తీసుకుపోయి చితకబాదారే, పోలీసులు తీసుకెళ్లి సిఐడి పోలీసులు అనేసి. ఇంకా అంతకన్నా ఘోరం ఉందా రాంభూపాల్ గారు? అవన్నీ మీ హయాంలో జరగలేదా? మీ హయాంలో ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న కామెంట్ పెడితే వాడిని ఎత్తపోయి ఉతకడు. సీనియర్ జర్నలిస్టులను కూడా కొట్టారు. వీళ్ళని వాళ్ళని కాదు, తాడేపల్లె ఆదేశాలు రావడం పోలీసులకి, ఎత్తకపోయి చితకబాదు. ఒక ఎంపీని కొట్టిన ఆ ఎంపీ మా పార్టీ నుంచి గెలిచిన వాడే కదా, మా పార్టీ నుంచి గెలిచిన వాడే కదా. మీ కొడుకు చెయ్యరాని తప్పు చేస్తే కూడా పిలిచి ఒక స్థాయికి వచ్చిన తర్వాత నరసింహారెడ్డి ఇలా చేయడం మంచిది కాదనైనా అని మందలిస్తారా, లేచి చెడ పోలీసులతో కొట్టిస్తారా? మీరు కొట్టినారా లేదనేది మీరు నేను చూడలేదు కదా. ఇప్పుడు అది వీడియోలన్నీ వచ్చినాయి, అదే కోర్టు కేసింది ఆయన. అన్ని కేసులు కోర్టుకు పోతున్నాయి అబ్బా. నువ్వు ఇప్పుడు మీరు కోర్టుకు పోయిన కేసులన్నీ పర్ఫెక్ట్ అనేది ఎట్లా చెప్పగలం చెప్పు? కొట్టకుండా ముద్దు పెట్టి పంపించినారు ఏం కదా రోజు పోలీసులు ఆయన కొట్టినారో కొట్టలేదు, నువ్వు కానీ నేను కానీ చూడలేదు. మనం దాని గురించి అంత మందించాలనుకున్నారంటే అసలు ఆయన అదృష్టవశాత్తు బయటికి పడ్డాడు పాపం. నీకు ఒకటి చెప్తే మీరు ఇంత అన్యాయంగా మాట్లాడడం చాలా తప్పు. ఒక నిమిషం ఆలోచించండి. ఒక మనిషిని ఏదైనా చేయాలనుకుంటే ఎన్ని మార్గాలు లేవు చెప్పండి? ఇది ఇంత ఓపెన్ అవుతాడు. మీరు వచ్చానండి, మీ ప్రభుత్వంలో మీ జగన్ గారు సీఎం ఉన్నాడు, అతను బూరగడ్డ అనిల్ అని అతను సీఎం గారు చిటికేస్తే లోకేష్ చంద్రబాబుని వాణ్ణి వాళ్ళ నాయన ఖర్జూరమని లేపేస్తా, పవన్ కళ్యాణ్ని లేపేస్తా అని తొడలు కొట్టి సవాల్ చేస్తే కనీసం ఖండించారా? కనీసం పోలీస్ ఏమైనా మాట్లాడిందా? అదే సోషల్ మీడియాలో పేపర్లో ఎవరైనా ఇంత కామెంట్ పెడితే సోషల్ మీడియా వాళ్ళు ఇంత తప్ప చితక బాధారు. అసలు భయపడి మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడేం మీరు ఇప్పుడు అంతకు ముందు సోషల్ మీడియాని ఏం చేయలేదు. మీకు ఒకటి చెప్తాను, మా పార్టీ అధికారం ఉన్నప్పుడు మా నాలికలు కోసామన్నా, మమ్మల్ని కబ్జాదారులని మాట్లాడినా కూడా మేము ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదే. మేము ఊరికే మీరు మాట్లాడుతున్నారు కానీ మేము ఏదో మా వాళ్ళు మేము తీసుకున్నామని. మీరు మాట్లాడేదాన్ని వాళ్ళు మాట్లాడేటువంటి కరెక్టు, యువతలో కరెక్ట్, వాళ్ళు తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చేయలేదు, వాళ్ళు అట్లా కాదు. మీకు ఒకటి చెప్తానండి, మా జగన్మోహన్ రెడ్డి గీన మీకు ఒకటి చెప్తానండి, మా గీన ఆఫీసర్లు వీళ్ళు వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చినంటే మీకు ఒకటి చెప్తానండి. మేము మనం ఈ 2019లో ఎమ్మెల్యేగా మేము ఏదో అంతకుముందు ఉండేదానికంటే కూడా ఈసారి ఆఫీసర్లు వాళ్ళు ఏం చెప్తే అట్లా వినాల్సిన పరిస్థితి వచ్చింది. మీరేందో ఎమ్మెల్యేలు చెప్పినట్టు జరిగింది, ఎమ్మెల్యేల మీద ఆఫీసర్లు వాళ్ళు అనేది మొత్తం పోలీసులు తప్పే పట్టను. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఖద్దరు అధికారంలో ఉంటే ఆ ఖద్దరికి గులాంగిరి చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. వాళ్ళు కాదు మీకు ఒకటి చెప్తానండి, మీరు నాగరాజు గారు మీరు చాలా అట్లా కాదు, మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. నాకు వేరే వాళ్ళని గురించి అవసరం లేదు. ఈ పాణ్యం నియోజకవర్గంలో మేము ఎవరి మీద కూడా మామూలుగా కేసులు వాళ్ళ మీద తెలుగుదేశం అని అన్యాయంగా కేసులు పెట్టడం కానీ, లేకుంటే పోలీసులతో వాళ్ళు బెదిరియడం కానీ, లాస్ట్కు మా వాళ్ళే తన్నులు తినే పరిస్థితి మాదేంది. మీరు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఆ సోలార్ పవర్ కాడికి మా వాళ్ళు పోతే మాట్లాడని ఉద్యోగాలు అడగని పోతేనే పక్కిరప్ప ఎస్పీ మా వాళ్ళ మీద కేసు పెట్టాడు. మా పరిస్థితి మేము పోయి ముఖ్యమంత్రితో మాట్లాడేంత వరకు ఆ ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు మీరు పొరపాటున కూడా తెలుగుదేశానికి మాకు మాత్రం మీరు వాళ్లకు జరిగినంత మాకు ఎవరికి జరగదు. మీరు దాని గురించి ఆలోచన చేయొద్దండి. వాళ్ళకు ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. నంద్యాల ఎస్పీ దగ్గరికి పోయి, సార్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని చూడండి సార్, మా జోలికి రాకుండా అంటే, సాయంత్రం ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇస్తే రాత్రే పొగాకు కాల్చిన 10 లక్షలు పొగాకు కాల్చినారు. మా టైంలో ఏమన్నా అట్లా జరిగింటాయో చెప్పండి? ఇండ్ల మీదకి పోయి కొట్టడము, పోలీసులు కేసులు పెట్టించుకోమంటే కొట్టిన వాళ్ళని కేసులు రాసినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు రాసే పరిస్థితులు ఉండదు. డీలర్షిప్లు ఇష్టం వచ్చినట్టు డీలర్షిప్లను మాత్రం మేము ఉన్నప్పుడు తప్పు చేసిన డీలర్ల మీద యాక్షన్ తీసుకుంటున్నాం తప్ప చాలామంది తెలుగుదేశం డీలర్లు అపాయింట్మెంట్లు ఉండి ఈ రోజు వరకు కూడా వాళ్ళని ఎవరిని టచ్ చేయలేదు. వాళ్ళు బాగా పంచుతుంటే వదిలిపెట్టమని చెప్పినాం తప్ప పొరపాటున కూడా వాళ్ళ జోలికి పోలేదు. ఎవరైనా తప్పు చేసి దొరికి ఉంటేనే
తప్ప వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం తప్ప వీళ్ళ మీద కచ్చగట్టి మొత్తం డీలర్షిప్ తీసి ఇప్పుడు మొత్తం అంతటా డీలర్షిప్ తీసేస్తున్నారు. మీకు అదే నేను ఒప్పుకుంటా, డీలర్షిప్ చేస్తున్నారు కొంతమంది నీకు అట్ట కాదు. ఉద్యోగాలు. మీకు ఒకటి చెప్తే నేను డీలర్షిప్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మన బుక్ కీపర్లను, గ్రామ పంచాయతీలో పనిచేసే సీపర్లను నుంచి కూడా తీసామని చెప్తున్నారు. ఇప్పుడు ఇట్లా ఉండే పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు రైట్ అధికారం ఉంటే కరెక్ట్ అధికారం అనుభవించాల్సిందే. ఎవరం అనేది మేము అధికారంలో లేము. అధికారం ఎవరికి శాశ్వతం కాదులేండి. 5 ఏళ్ళు మీరు 5 ఏళ్ళు వాళ్ళు ఎటైనా జరగచ్చు. అధికారం ఉందని వాళ్ళను అనుభవించకూడదని మనం చెప్పాల్సి, కానీ న్యాయం ధర్మం న్యాయంగా కనీసం 60% వాళ్ళకి చేసినా 40% చేసే పరిస్థితి, న్యాయం జరిగే పరిస్థితి ఉండాలి. అది లేనప్పుడు ఏం చేయాలి చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.